హలో అందరికీ, నేను మీ వరలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం వనజాంగి హిల్స్ కి ట్రెక్కింగ్, అలాగే అక్కడ సన్ రైజ్ వ్యూ, ఇంకా మేఘాల సముద్రం కూడా చూడబోతున్నాం. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్ తో గానీ ఫ్యామిలీస్ తో గానీ కలిసి ఈ వింటర్ సీజన్ లో ఎక్కడికైనా టూర్ కి వెళ్ళాలి అనుకుంటే మన ఆంధ్రప్రదేశ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్స్ ఏదైనా ఉందంటే వనజాంగి హిల్స్ అండి. మీరు కానీ ట్రెక్కింగ్స్ ఇష్టపడితే ఈ ప్లేస్ మీకు ఇంకా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చారంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను కిరణ్ కూడా ఈరోజు వనజాంగి హిల్స్ ట్రెక్కింగ్ చేసి అక్కడ సన్ రైజ్ పాయింట్ చూడడానికి ఈరోజు వచ్చేసాం ఇక్కడికి. స్టే అవసరం లేదు అనుకునే వాళ్ళు మిడ్ నైట్ ఓన్ వెహికల్స్ లో స్టార్ట్ అయ్యి ట్రెక్కింగ్ పాయింట్ కి 4కి రీచ్ అయిపోతారు. ట్రెక్కింగ్ చేసి సన్ రైజ్ వ్యూ చూసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతారు. అలా కాకుండా బాగా దూరం నుంచి వచ్చే వాళ్ళైతే తప్పకుండా ఇక్కడ స్టే తీసుకోవాలి. వనజాంగిలో స్టే కోసం అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ గ్రూప్గా వచ్చిన వాళ్ళైతే ఇక్కడ ఎక్కువగా టెంట్స్ ప్రిఫర్ చేస్తున్నారు. 1 నైట్ స్టే కాబట్టి అవి చాలా అఫోర్డబుల్ ఉంటాయి. మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ ప్రాపర్టీలో మేము ముందుగానే ఒక రూమ్ అయితే ప్రీ బుక్ చేసుకున్నాము. రూమ్ కూడా మాకు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది కాబట్టి అక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ ప్లేస్ ఎంత బాగుందంటే పగలంతా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా నైట్ అయిందంటే ఫుల్ పార్టీ వైబ్స్ అండి. నాకు ఇక్కడ లెఫ్ట్ కార్నర్లో ఉంది చూడండి, అది మేము తీసుకున్న రూమ్. ఈ వనజాంగిలో మీకు ఎక్కడ పడితే అక్కడ రిసార్ట్స్ ఉంటాయి. సన్సెట్ అయ్యి చీకటి పడిందంటే చాలు ఫుల్ సౌండ్స్ ఆన్. ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి మీకు కనిపిస్తున్న ఈ వైబ్ కి తగ్గట్టు ఫుల్ సాంగ్స్ పెడతారు. ఈ ప్రాపర్టీలో నాకు ఈ రోప్ నెట్ హ్యామక్ డెక్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం మేము ఈ హ్యామక్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఫస్ట్ అడుగు పెట్టడానికి కొంచెం భయం వేసింది కానీ నెమ్మదిగా అలవాటైంది. మనకి నవ్వర్ మంచాలు ఉంటాయి చూడండి, అదే కాన్సెప్ట్ అనమాట. కాకపోతే ఇది గాల్లో ఉంటుంది, అందుకే కొంచెం భయం. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి చూసుకునే పని లేదు. కాసేపు అలా వెళ్ళి మా చుట్టుపక్కల ఉన్న రిసార్ట్స్లో పార్టీ వైబ్ అంతా చూసేసి అక్కడే డిన్నర్ కూడా చేసేసాం. చలి అయితే మాత్రం మామూలుగా లేదండి. మా కిరణ్కి దీని మీద కూర్చోవడానికి భయం వేసి అసలు అడుగు పెట్టడానికి బెదిరిపోతున్నాడు. కానీ నేను ఆగుతానా, ఎంత భయపడుతున్నా కూర్చోబెట్టాల్సిందే. మా వెనకాల స్పీకర్స్ కనిపిస్తున్నాయి కదా, హై వాల్యూమ్తో ఫుల్గా సాంగ్స్ పెట్టారు. అన్ని మూవీ సాంగ్సే కాబట్టి నేను ఒరిజినల్ ఆడియో మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, లేదంటే కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంది మనకి. మేము తెల్లవారుజాము 3:30కే ట్రెక్కింగ్ కోసం స్టార్ట్ అవ్వాలి. అందుకే మేము ముందు రోజు ఈవినింగే వనజాంగి వచ్చేసి ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకున్న రూమ్లో చెక్ ఇన్ అయిపోయాం. ఆ రోజు నైట్ ఆ చుట్టుపక్కల రిసార్ట్స్ అన్నిట్లో ఉన్న హడావిడి చూసి ఎక్కడికి వచ్చాం, వేరే ప్రపంచంలోకి వచ్చామా అన్నంత ఫీలింగ్ కలిగింది నాకు. అందులోనూ మేము వెళ్ళింది ఫ్రైడే నైట్, అంటే నెక్స్ట్ అంతా కూడా వీకెండే కాబట్టి టూరిస్టులంతా ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రోజు మార్నింగ్ నుంచి మేము బయట ఫుడ్డే తింటున్నాము కాబట్టి ఎంత చలిగా ఉన్నా కూడా ఇక్కడ మా కిచెన్లో మసాలా బటర్ మిల్క్ ఆర్డర్ చేసుకుని తాగుతున్నాం. వైజాగ్ టు అరకు ట్రైన్ జర్నీ చేయాలని మేము ముందు రోజు అర్ధరాత్రే పిఠాపురం నుంచి వైజాగ్ స్టార్ట్ అయిపోయాం. సో ముందు రోజు అంతా కూడా మాకు నిద్ర లేదు. అందుకే ఇంకా క్యాంప్ ఫైర్ కూడా చూసే ఓపిక లేక త్వరగా పడుకుని పోయాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 2:30కి లేచి రెడీ అవ్వాలి. హలో అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. ఇప్పుడు మేము వనజాంగికి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఎంత చలిలో కూడా మనకి సోకులు ఎక్కువ అనమాట, చేయలేము. పదండి, మీకు అక్కడ వనజాంగి వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం కూడా చూపిస్తాను. అలాగే ట్రెక్కింగ్ విశేషాలు ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాం. బేసిక్గా ఈ చలికి మాట్లాడలేకపోతున్నాను కూడా, నోట్లోంచి మాట్లాడలేదు, ముక్కు బ్లాక్ అయిపోతుంది, అంత చల్లగా ఉంది. ప్రజెంట్ అయితే ఇక్కడ 13 degrees ఉందండి టెంపరేచరు. చాలా చలిగా ఉంది. ఇప్పుడు అర్జెంట్గా నేను ఇప్పుడు వెళ్ళి నా స్వెటర్ వేసుకోవాలి. ఓకే, కమాన్, బై. ఏదో చెప్తున్నాడు కిరణ్, ఏంటి మామూలుగా ఎరగొట్టట్లేదండి. చలి అయితే మాత్రం ఏదో మాట్లాడేటప్పుడు కాబట్టి ఇలా ఉన్నాం, కానీ టక్టకా కొట్టేసుకుంటే పళ్ళు అయితే మాత్రం ఇప్పుడు రావట్లేదు ఏంటి. నిజంగానే చలి అయితే మాత్రం టూ మచ్ ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్. నైట్ 2:30కి నిద్ర లేచి 3:30 కల్లా రెడీ అయిపోయాము. మేము తీసుకున్న ఈ రూమ్ దగ్గర నుంచి ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్ళాలంటే 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఆ టైంలోనే అందరూ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతారు కాబట్టి రిసార్ట్స్ బయట ఆటోలు అవైలబుల్గానే ఉంటాయి. ట్రెక్కింగ్ పాయింట్కి తీసుకువెళ్ళి తిరిగి తీసుకొచ్చి రిసార్ట్ దగ్గర డ్రాప్ చేయడానికి మనిషికి 250 రూపీస్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది టోల్ గేట్ ఉంటుంది. ట్రెక్కింగ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ మనిషికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదేనండి స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ వాటర్ బాటిల్స్, టీ, కాఫీ లాంటివన్నీ దొరుకుతాయి. మనల్ని డ్రాప్ చేసింది అయితే ఒక వై జంక్షన్ లా ఉంటుంది. మనం వెహికల్స్లో ఇప్పుడు అటు నుంచి వచ్చాము. మనం ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే ఇటు నుంచి వెళ్ళాలి. టైం ఇక మొదలెడదామా? చూడాలి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి కనిపిస్తుంది. ఇప్పుడే ధైర్యం చేసి స్టార్ట్ చేశాను.
ఎన్ని గంటలకి వెళ్తానో నేనైతే చెప్పలేను. నా మీద నమ్మకం దగ్గర నీకు ఎక్కేస్తానంటావా? వీలైతే ఏకంగా 3 కిలోమీటర్స్ అంటున్నారు, ఒకరేమో 1.5 అంటున్నారండి, ఒక 2 కిలోమీటర్స్ అంటున్నారు, ఇంకొకరు 3 కిలోమీటర్స్ అంటున్నారు. ఏమో ఎన్ని కిలోమీటర్లు అయినా తప్పదు, వచ్చాక నడవాలి కాబట్టి. మా అమ్మ ఈ వీడియో చూస్తే మాత్రం గ్యారంటీగా తిడతారు. ఎందుకంటే రోజు చెప్తుంటారు పొద్దున్నే లేవండ్రా వాకింగ్ చెయ్యండిరా అంటే, అబ్బాయి విన్నదే లేదు. ఇప్పుడు మాత్రం తెల్లవారుజాము కూడా కాదు, అర్ధరాత్రి 2:30కి లేచి ట్రెక్కింగ్లు అంటూ రెడీ అయిపోయారు అని గ్యారంటీగా తిడతారండి మీరు మీ ఆశలు అని. అమ్మో ఏదో అనుకున్నాను కానీ మొత్తం అప్పు, కొండ పైకి వెళ్తున్నాం కదా, అస్సలు ఆయాసం వస్తూనే ఉంది, కష్టం. ముక్కేమో బ్లాక్ అయిపోతుంది, ఊపిరి ఆడట్లేదు. ఓ 10-20 అడుగులు వేయడం, బ్రేక్ తీసుకోవడం, ఇదే పనిలా ఉంది. ఇలా అయితే ఎప్పటికి ఎక్కుతాం వెంకటరమణ? చెప్పు, ఎన్ని గంటలకి ఎక్కాలి మనం? ఇలా అయితే 5-5:30 అయిపోద్దేమో. 5:30 ఎక్కడలే, ఏం అయ్యే పనుల్లో కనిపించట్లేదు వెంకటరమణ, ఏం చేద్దాం? చాలా కష్టం అండి బాబు. ఇక్కడ ఒక్కటే కొంచెం ఫ్లాట్గా ఉంది, అక్కడి నుంచి అప్పే. అసలు ఎక్కడికి ఎక్కాలంటే మనం ఎక్కాల్సిన కొండ ఎక్కడా ఉంది, మనం ఇక్కడ ఎక్కడా ఉన్నాం. ఇలా సోకులు అయిపోయి ట్రెక్కింగ్ వచ్చాం. చేతులు చూపించు. ఈయన చూడండి, ఈయన మరిది ఎక్కడ ఇంత ఇంచు కూడా గ్యాప్ లేకుండా కప్పేసుకున్నాడు. వెనకాల అయితే వ్యూ చాలా బాగుంది, చూపిస్తా. ఓవరాల్గా ఈ ట్రెక్కింగ్ డిస్టెన్స్ అయితే ఒక 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇంతకు ముందు అయితే ఒక 1.5 కిలోమీటర్ వరకు కూడా జీప్స్ అవైలబుల్గా ఉండేవంట. ఈ మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ వెహికల్స్ అలౌ చేయట్లేదు, అందుకే మనం ఇప్పుడు ఈ 3 కిలోమీటర్స్ కూడా నడవాలి. కాఫీనా, టీ కాదుగా? ఇంకోటి తీసుకురా, ఒకటి తాగి, ఇంకోటి తీసుకుంటా, ఇంకొకటి. అబ్బో 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 అబ్బో, ఓకే ఓకే ఓకే. కాఫీ ఈ చల్లదనం తట్టుకోవాలంటే మాత్రం కాఫీ పడాలి. ఇప్పటి వరకు మేము నడిచిందంతా కూడా రోడ్డు మార్గంలో ఉంది. ఇక్కడ వరకు నడవడానికి నాకు చాలా టైం పట్టేసింది. ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇదే వనజంగి హిల్స్ కి స్టార్టింగ్ పాయింట్. అసలైన ట్రెక్కింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం కొండ ఎక్కాల్సి ఉంటుంది. ఎంత అర్ధరాత్రి అయినా కూడా ఇప్పటి వరకు నడిచి వచ్చిన దారి అంతా నాకేమంత భయం అనిపించలేదు, కానీ ఈ కొండ ఎక్కే దారి మాత్రం కొంచెం భయంగానే ఉందండోయ్. ఇక్కడ చూడు, ఈ దారి అంతా ఎలా ఉందో. ఇదిగో పెద్ద పెద్ద రాళ్ళు, అబ్బో చాలా దారుణంగా ఉంది అబ్బాయి. ఇదిగో చూడు రాళ్ళు, ఇదంతా కింద చూపించు. ఈ హిల్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ తినేసి చెత్త పారేస్తున్నారు. ఇది ఒక మంచి నేచర్ ఉన్న ప్లేస్ కాబట్టి ఇలా చెత్త వేసి పాడు చేయకుండా వచ్చామా చూసామా వెళ్ళిపోయామా అన్నట్టుంటేనే బాగుంటుంది. ఏంటి ఆఫీస్కి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నా? చలో చూసుకు, వెనకాల రాళ్ళు. రూట్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. బాబాయ్ ఏంటనుకున్నాను బాబాయ్, టార్చ్ బేరర్ అనమాట కిరణ్ ఈ రోజుకి నాకు. జుడి బండరా ఎంత ఉందో. నైట్ టైం ట్రెక్కింగ్ కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ టార్చ్ లైట్స్ తీసుకువెళ్ళడం మర్చిపోకండి. దారి రాళ్ళు రప్పలు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కేద్దామా? చదా డౌన్ ఎక్కేద్దాం. అప్పుడే రెండోసారి కూర్చున్నట్టున్నాయి కదా ఇప్పుడు. బాబాయ్ కష్టం, చాలా కష్టం. రాను సార్,
ఇంకా అక్కడ ఎక్కడో ఉంది అది. ఇదిగో. ఉంది. ఇదిగో. ఇలా చూడండి. ఒక్కసారి నా ఇంకోసారి రాను. ఈ కొండ ఎక్కడానికి నేను పడ్డ పాటలు అన్నీ ఇన్ని కాదండి. అసలు సన్ రైజ్కి ముందు నేను ఎక్కగలుగుతానా లేదన్న డౌట్ కూడా వచ్చింది నాలో. ఏదోలా మేనేజ్ చేసి మొత్తానికి 5:30 కల్లా పైకి రీచ్ అయిపోయాం. మేము వెళ్ళిన రోజైతే సన్ రైజ్ టైం 6:15కి చూపిస్తుంది, అంటే 6:15కి చూపిస్తుంది. ఈలోపు మనం ఒక మంచి ప్లేస్ చూసుకుని కూర్చుని సెటిల్ అయిపోయి సన్ రైజ్ని ఎంజాయ్ చేద్దాం. మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు. సన్ రైజ్ దగ్గర పడే కొద్దీ ఒకరు నెమ్మదిగా ట్రెక్ చేసుకుంటూ పైకి వచ్చేస్తున్నారు. నెమ్మదిగా చీకటి తగ్గి వెలుగు వచ్చే కొద్దీ కూడా చుట్టుపక్కల నేచర్ అంతా చాలా అంటే చాలా బాగుందండి. మనకి లెఫ్ట్ సైడ్ లో సన్ రైజ్ అవుతుంది, రైట్ సైడ్ లో అయితే ఈ కొండలున్నాయి. మధ్యలో మొత్తం మేఘాలు. అసలు ఆ సీనరీ చూడాలంటే 2 కళ్ళు సరిపోలేదండి, అంత అందంగా ఉంది. చూసారు కదా, జనాలందరూ వచ్చేసి సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ప్లేస్ని, ఆ వాతావరణాన్ని వర్ణించడానికి నా దగ్గర అయితే అస్సలు మాటలు లేవు. అసలు ఆ మబ్బులు చూడండి, 2 కొండల మధ్యలో నిజంగానే సముద్రం ఉందా అన్నట్టుంది. ఏదో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం కోసం ఎంత చలైనా భరించేద్దామని నేను నా జాకెట్ తీసేశాను, కానీ చలి మామూలుగా లేదండి. మా కిరణ్కి ఆ ధైర్యం సరిపోక మొదటి నుంచి చివరి వరకు కూడా తను వేసుకున్న జర్కిన్ అసలు తీయనే లేదు. చూసారు కదా, సూర్యారావు గారు ఇలా ఎంట్రీ ఇవ్వగానే ఏదో సినిమాల్లో హీరో ఎంట్రీ ఇచ్చినట్టు జనాలు ఎంత కోలాహలంగా అరుస్తున్నారో. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఒక సన్ రైజ్ వ్యూ పాయింట్ చూస్తున్నాను. ఆ ఫీల్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఇంకా బాగా కనిపిస్తుందని కొంతమంది దూరంగా ఆ కొండ మీదకు వెళ్లారు. కానీ మాక్సిమం జనం అంతా కూడా మేమున్న ప్లేస్ లోనే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వరకు రావడానికే ఆల్మోస్ట్ ఒంట్లో ఉన్న పెట్రోల్ మొత్తం అయిపోయింది. ఇంకా అక్కడ వరకు వెళ్లే ఓపిక లేక ఇక్కడే సెటిల్ అయిపోయాం. సన్ రైజ్ అవుతున్న సీన్ ఒకసారి టైం ల్యాప్స్ లో చూసేయండి. చూసారు కదా, మీకెలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అలా సన్ రైజ్ని చూస్తూ మేము చాలాసేపు ఇక్కడే కూర్చుని ఉండిపోయాం. ఎందుకంటే మళ్ళీ మనం వచ్చేది కాదు, చూసేది కాదు. కాబట్టి ఏం హడావిడి పడకుండా నెమ్మదిగా కూర్చుని అన్ని చూసుకునే వెళ్ళాలని. మేఘాల సముద్రం అని అన్నాను, ఇంతేనా అని మాత్రం అనుకోకండి. సన్ రైజ్ మనకి కొండకి ఇవతల పక్క అవుతుంది. అసలైన మేఘాల సముద్రం కొండకి అవతల పక్క ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీకు అది కూడా చూపిస్తాను, చూడ్డానికి రెడీగా ఉండండి. ఇది చూసిన తర్వాత మీకెలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ లొకేషన్ ఏంటి, ప్లేస్ ఎక్కడ అనేది మనం చెప్తేనే అవతల వాళ్ళకి తెలుస్తుందండి. లేదంటే గ్యారంటీగా ఏదైనా ఫారెన్ లొకేషన్ అనుకుంటారు. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇప్పటి వరకు నా లైఫ్లో ఇలాంటి వ్యూయే చూడలేదు. ఇంకా ఫ్యూచర్లో ఏదైనా చూసినా కూడా ఇంత బెస్ట్ వ్యూ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు.
టూరిస్ట్ అంటే టూరిస్ట్ లాగా ఉన్నావు నువ్వు, నీ బ్యాగ్. ఎక్కడైతే చచ్చి చెడు ఎక్కేసాం, ఇప్పుడు దిగేటప్పుడు చూస్తాను మీకు కదండి, మామూలుగా ఉండదు, అలానే ఉండు. బండలు దిగాలంటే చాలా ఎనర్జీ కావాలి. దిగుదాం, ఓకే. ఇది అక్కడ టీ తాగింది అక్కడంతా, ఇప్పుడు ఇదంతా ఎక్కువచ్చాం. ఎక్కడం అంతా ఒక ఎత్తు, దిగడం అంతా ఇంకొక ఎత్తు. చాలా సక్సెస్ఫుల్గా అదిగో అంత పైనుంచి ఆ రాళ్ళు రప్పలు గుట్టలు దాటుకుంటూ మొత్తానికి ఇక్కడికైతే చేరుకున్నాం. ఇంకా మనం చాలా దూరం నడాలి. కొంతమంది అయితే అక్కడికి కూడా వెళ్ళారు కదా. పద 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 పద. ఈ కొండపైకి మాతో పాటు వ్యూ పాయింట్ చూడడానికి చాలా మంది వచ్చారు. కొంతమంది అయితే ట్రెక్ చేసుకుంటూ ఆ కొండపైకి ఎక్కారు. రాత్రి మేము ఒక అడవిలోంచి వచ్చాము. ఇప్పుడు మీకు ఆ రూట్ అంతా చూపిస్తాను. మామూలుగా లేదు, నిజంగానే అడవిలోంచి వచ్చినట్టుంది. నైట్ మేము వచ్చిన దారి మీకు చీకట్లో సరిగ్గా చూపించలేకపోయాను. ఇప్పుడు చూడండి అసలు ఆ వే ఎలా ఉందో. మొత్తం చిన్న చిన్న రాళ్ళ గుట్టలండి. చూసుకుని నడవకపోతే మాత్రం జారిపోయే అవకాశం ఉంది. ట్రెక్ చేసుకుంటూ పైకి ఎక్కడం ఎంత కష్టంగా అనిపించిందో, దిగేటప్పుడు ఈ రాళ్ళగుట్టలన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ దిగడం కూడా నాకు అంతే కష్టం అనిపించింది. ఫైనల్లీ ఏదోలా నడుచుకుంటూ వనజాంగి హిల్స్ ఆర్చ్ దగ్గరికి వచ్చేసాం. మార్నింగ్ బ్రష్ చేసుకునే వచ్చేసాం కాబట్టి మంచి పని చేసాం అనిపించింది. మొత్తం అదంతా దిగొచ్చేసరికి ఫుల్ ఆకలి వేసింది. ఇక్కడ వేడివేడిగా మ్యాగీ చేసిస్తున్నారు, అలాగే చీకులు కూడా దొరుకుతున్నాయి. ఎగ్ మ్యాగీ 70 రూపీస్, అలాగే చీకులు ఒక్కొక్క స్టిక్ వచ్చి 30 రూపీస్కి అమ్ముతున్నారు. జెన్యూన్గా చెప్తున్నానండి, ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా చాలా ఇన్నసెంట్గా అనిపించారు. అలాగే అమ్మడం కూడా చాలా తక్కువ ప్రాఫిట్కి అమ్ముతున్నారు.
అదే వేరే చోట అనుకోండి, ఇంత కష్టపడి ఇంత పైకి తీసుకొచ్చి చేసి అమ్ముతున్నందుకు డబుల్ రేట్లో వేసుకుని అమ్ముతారు. నేను ఎప్పుడు ఇంత పొద్దున్నే మ్యాగీ తినలేదండి, ఫస్ట్ టైం తింటున్నాను. మ్యాగీలోకి ఇంకా వెరైటీ ఏంటంటే కిరణ్ ఈ మ్యాగీలోకి చీకులు సైడ్ డిష్ గా తింటున్నాడు. ఇక్కడ ఒక నైట్ మొత్తం స్టే చేసి అర్ధరాత్రి లేచి కొండపైకి ట్రెక్ చేసి ఆ సన్ రైజ్ ఇంకా మేఘాలు చూడడం అనేది వర్తా కాదా అని నన్ను అడిగితే మాత్రం 100కి 200% వర్త్. తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో విజిట్ చేయండి. మా ఈ ట్రెక్కింగ్ వీడియో అలాగే సన్ రైజ్ వ్యూ పాయింట్, ఈ మేఘాల సముద్రం ఇవన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే హైప్ ఆప్షన్ కనిపిస్తే హైప్ కూడా చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.